చంద్రబాబు గారికి కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కలిసి ఆయనకి ఇదివరకు పాతోళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఆ పాతోళ్ళకి ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాళ్ళు. జగన్ ప్రభుత్వం మీద విమర్శలకి ఎట్టా కుదిరింది ఆయనకి? అలాంటి వాళ్ళతోనే గదా! ఇప్పుడు జగన్ కోసం ఎవరో ఒక ఐఏఎస్ మాజీ ఐఏఎస్, ప్రస్తుత ఐఏఎస్‌లని కలుస్తున్నాడు కలెక్టర్‌ని ఈళ్ళందరిని. ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోపాలను ఎత్తి చూపెట్టమని చెప్తున్నాడు. దాని ద్వారా జగన్ ఏదో చేసేస్తాడు. రాధాకృష్ణ గారికి చెప్పాను గదా! చంద్రబాబు గారికి భువనేశ్వరి గారి కంటే కూడా ప్రేమికుడు రాధాకృష్ణ గారు. తెలుగుదేశానికి చంద్రబాబు గారి కంటే కూడా రక్షకుడు రాధాకృష్ణ గారు. ఆయన తెలుగుదేశం మీదన ఇసుమంత ఇసక పడ్డానికి కూడా ఒప్పుకోరు. అదే సందర్భంలో జగన్‌ని చంపేసేసి, ఉరేసేయాలన్నంత కసితో రగిలిపోతుంటాడు. అది ఆయనకున్నటువంటి మానసిక దౌర్బల్యం గాదు. ఆయనలో ఉన్నటువంటి పక్షపాతమా, పచ్చపాతమా ఆయనది. ఇప్పుడు కొత్తగా రాసుకొచ్చారు. ఏంటి అంటే, ఇది నేను చెప్పినటువంటి విధంగా. బేసిక్‌గా ఒకటే. నిజంగా అదే జగన్ ఇట్లాంటిది కుట్ర చేసి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఎవడు ఫీల్డ్‌లో ఉన్న ఐఏఎస్‌లు ఈ ప్రభుత్వం ఆహ్, పడిపోతోంది, పబ్లిక్‌లో నెగెటివ్ వచ్చిందని అనుకుంటే వాళ్ళే సమాచారం ఇచ్చేస్తారు ప్రతిపక్షానికి. అలా గాదు ఈ ప్రభుత్వం నిలకడగా ఉంటది అనుకుంటే సమాచారం ఇవ్వరు. ఇది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాధాకృష్ణ కంటే గొప్పోళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ గూడా రాధాకృష్ణ కంటే గొప్పోళ్ళు, రామోజీరావు కంటే గొప్పోళ్ళు అనేది గుర్తుపెట్టుకుంటే బెటర్.